ఇప్పుడు కదిలిస్తే చాలామందికి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. మాకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు. చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఊడిన చోట మళ్ళీ అసలు హెయిర్ అనేది పెరగట్లేదు. బాల్‌నెస్ వచ్చేస్తుంది. అసలుకి హెయిర్ అనేది గ్రోతే అవ్వట్లేదు. లెంత్ పెరగట్లేదు. ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాల సమస్యలనేవి చెప్తూ ఉంటారు. ఇప్పుడుండే కామన్ ప్రాబ్లమ్స్‌లో ఇది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఆ హెయిర్ ఫాల్ అయిన దగ్గర మళ్ళీ తిరిగి హెయిర్ గ్రోత్ అనేది రాకపోవడం అతి పెద్ద సమస్య అనమాట. సాధారణంగా ప్రతి మనిషికి 100 వెంట్రుకల వరకు ప్రతిరోజు ఊడిపోతూ ఉంటాయండి. కానీ ఊడిన చోట మళ్ళీ తిరిగి హెయిర్ గ్రోత్ అనేది లేకపోతే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నట్టే. మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. లేదంటే మంచి హోమ్ రెమెడీస్ అనేవి ప్రిపేర్ చేసి కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఇటువంటి సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే నేను చెప్పే ఈ చిన్న రెమెడీని మీరు ఇంట్లో ట్రై చేసి మీరు బెస్ట్ రిజల్ట్ పొందొచ్చండి. నాకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నింది. నేను కూడా ఓవర్‌కమ్ చేశాను. అండ్ నేను ఇది కొంతమందికి రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని వాడిన తర్వాత. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం అలోవెరా తీసుకుందామండి. ఇందులో విటమిన్ ఏ, సి అండ్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. హెల్దీ హెయిర్ సెల్స్ని వృద్ధి చేయడంలో, హెయిర్ సిల్కీగా షైనీగా ఉండడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి హెయిర్ ఊడిపోకుండా కుదుళ్ళ నుంచి దృఢంగా ఉండేలా చేస్తాయి. జుట్టు కుదుళ్ళని రిపేర్ చేసి స్ట్రాంగ్గా ఉండేలా కూడా చేస్తాయి. నెక్స్ట్ మనం ఆనియన్ తీసుకుంటున్నాం. ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ కారణంగా జుట్టు స్ట్రాంగ్ అండ్ థిక్గా పెరిగేదానికి ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చినట్టు అనమాట. దీనివల్ల హెయిర్ అనేది త్వరగా ఊడదు అండ్ అట్లాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సల్ఫర్ ఉండడం వల్ల ఇది కొలాజన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొలాజన్ ఏం చేస్తుందంటే స్కాల్ప్ మీద కొత్త హెయిర్ సెల్స్ అనేవి డెవలప్ అయ్యేలా చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మనకి ఒక హెయిర్ ఫాలిక్యుల్లో 4-5 వెంట్రుకలు కూడా మొలుస్తాయన్నమాట ఆనియన్ కారణంగా. అందువల్ల ఆనియన్ చాలా బాగా మంచిది హెయిర్ గ్రోత్ చేసే దాంట్లో, థిక్ చేసే దాంట్లో. నెక్స్ట్ మనం కలోంజీ అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ని కలిపి తీసుకుంటున్నాం. ఇవి రెండు సిస్టర్స్ లాగా. ఇవి రెండు ఇంచుమించుగా ఒకటే పని చేస్తాయండి. అందువల్ల వీటిని సిస్టర్స్ అన్నాను. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే దాంట్లో అండ్ అట్లాగే గ్రే హెయిర్ తొందరగా రాదనమాట వీటిని వాడితే. అండ్ స్కాల్ప్ని ఎప్పుడు కూడా హెల్తీగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. ఇవి రెండు చేసే పని అదేను. ఏన్షియన్స్ కాలం నుంచి కూడా ఫెనుగ్రిక్ సీడ్స్ మన హెయిర్ ఆయిల్లో భాగం చేసుకున్నారు మన పెద్దవాళ్ళు కూడాను. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి వాడుతూనే ఉన్నారు. సో మనం ఇప్పటికైనా తెలుసుకొని మనం రెగ్యులర్గా హెయిర్ ఆయిల్లో కానీ అప్లై చేసుకుంటూ ఉంటే మనకు కూడా హెయిర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఈ 4ని కూడా ముందు అలోవెరాని ఏంటంటే సైడ్స్ అంతా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. మీరు పీల్ తీయాల్సిన అవసరం ఏం లేదండి. ఇవి రెండు వచ్చి రెండు కలిపి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆనియన్ ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇవన్నీ చేసేది ఒకటే కదా, మరి ఎందుకు మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోకుండా ఇన్ని తీసుకుంటున్నారు అని చెప్పి. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేక గుణం ఉందండి. అది నేను చెప్పేటప్పుడు మీరు అది గమనించాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి స్పెషాలిటీ అనమాట. ఒకటి స్కాల్ప్ని బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. ఇంకొకటి వచ్చి ఆ స్కాల్ప్ మీద ఉండే హెయిర్ ఫాలిక్యూల్స్లో 1కి 4 వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. ఒకటి హెయిర్కి మంచి షైన్, స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. ఇంకొకటి గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మనకి హెల్దీ హెయిర్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్ల ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మనం తీసుకుంటున్నాం. ఇందులో ఏ ఒక్కటి మిస్ చేసినా సరే మీకు రిజల్ట్ అనేది కొంచెం అటు ఇటుగా రావచ్చు, కానీ 4 తీసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ 4ని మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక 200 నుంచి 300 ml వరకు కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా అందులో వేసేసి నీట్గా చిన్నగా అంటే లో ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. కలిపినప్పుడు ఏమవుతాయంటే దీంట్లో ఉండే మంచి గుణాలు, అంటే ఈ పేస్ట్లో ఉండే మంచి గుణాలన్నీ కూడా మనకి కోకోనట్ ఆయిల్లో వెళ్తాయన్నమాట. అప్పుడు ఆ కోకోనట్ ఆయిల్ని మనకి స్కాల్ప్కి అప్లై చేసుకుంటే ఈ మంచి గుణాలన్నీ కూడా మన స్కాల్ప్ మీద అప్లై అవుతాయి. లో ఫ్లేమ్లో మనం ఒక 10 మినిట్స్ కానీ దీన్ని మరిగించాము అని అంటే ఏదైతే ఆ మిశ్రమంలో ఉండే ఆ గుణాలన్నీ కూడా కోకోనట్ ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. 10 మినిట్స్ తర్వాత ఇదండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ డౌన్ చేసుకోవాలి.
ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇటువంటి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది 1 మంత్, 2 మంత్స్ ఎన్ని మంత్స్ అయినా గానీ వాడొచ్చండి. ఏమి ఇబ్బంది లేదు. స్మెల్ కొంచెం అంటే 2 మంత్స్ పైనైతే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ 2 మంత్స్ లోపలైతే నార్మల్‌గానే ఉంటుంది. అండ్ మనం దీంట్లో ఎక్స్‌ట్రా కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు. ఎక్స్‌ట్రా ఇంకెటువంటి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా సరే ఈ ఆయిల్‌ని యూజ్ చేయొచ్చు. బట్టతల ఉన్నవాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ మళ్ళీ గ్రోత్ అవ్వకుండా ఉండేవాళ్ళు వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా సరే ఇట్టే సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయన్నమాట. ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది. అంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు కూడా ఈ ఆయిల్‌ని బాగా యూజ్ చేయొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఆయిల్‌ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనంటే ఏ టైంలోనే అప్లై చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే వర్క్ చేసేవాళ్ళు లేదా కాలేజెస్, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఈ ఆయిల్ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఆయిల్‌ని ఒక చిన్న కప్‌లో తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని స్కాల్ప్ మీద నీట్‌గా అప్లై చేసుకోండి. దీన్ని హెయిర్ లెంగ్త్‌కి అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ముందు ఎప్పుడైతే మనం స్కాల్ప్ అనేది నీట్‌గా రిపేర్ చేసుకుంటామో హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే కాబట్టి మనకి ఇక్కడ డ్యామేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఫోర్ హెడ్ మీద చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఫోర్ హెడ్ మీద అప్లై చేయకుండా. సో, అట్లా చేయకండి. ఫోర్ హెడ్ మీదే మెయిన్ అనమాట మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఫోర్ హెడ్ మీద కూడా నీట్‌గా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత నీట్‌గా మైల్డ్ షాంపూతోటి తలస్నానం చేసేసేయండి. అంతేను. ఒక్క 1 వీక్‌లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. వీక్లీ 2 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మీరు కూడా ఇంట్లో ఈ రెమెడీని ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కామెంట్స్ వల్ల ఒక్కరికి ఉపయోగపడినా సరే మీరు చాలా గొప్ప పని చేసిన వాళ్ళు అవుతారనమాట. అందువల్ల మీరు ట్రై చేసి కింద కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు కూడా మంచి రిజల్ట్ అని వస్తుంది. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. ఎటువంటి ఎక్స్ట్రా యాడెడ్ కలర్స్ కానీ అటువంటివి ఏమి లేవన్నమాట. మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అమూల్యమైన కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ చాలా ఉంది. ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింప్లీ శ్రవంతి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బై బాయ్.